రాజకీయ చదరంగంలో మరో ఎత్తు. విజయసాయిరెడ్డి ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారా? స్నేహం ముగిసి ద్రోహం జరిగిందా? జగన్ విదేశాల్లో ఉండగానే సాయిరెడ్డి ప్రకటన ఎందుకో? విజయసాయిరెడ్డి నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందని మీరనుకుంటున్నారు? ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ కోటలో ఒక వెలుగు వెలిగిన వీరుడు, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు, రాజకీయ చదరంగంలో ఆరితేరిన మేధావి కూడా ఆయనే విజయసాయిరెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఇక చాలు నాకీ రాజకీయాలు వద్దని బాంబు పేల్చితే అబ్బో అదో పెద్ద సంచలనమే. రాజకీయ చదరంగంలో ఎదుకు పై ఎత్తులు వేసే విజయసాయిరెడ్డికి ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ దిశగా ప్రేరేపించిన పరిణామాలేంటి? నిజంగానే రాజకీయాల నుండి విరామమా, లేక మరేదైనా వ్యూహం ఉందా? దీని వెనుకున్న అసలు కథేంటి? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాయిరెడ్డి ఎందుకు తప్పుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కునే పనిలో వైఎస్ఆర్సీపీ వర్గాలు బిజీగా మారిపోయాయి. ముఖ్యంగా మూడు ప్రధాన వాదనలైతే ఈ అంశంపై తెర మీదకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, వైఎస్ఆర్సీపీ ఆయన ప్రాధాన్యతను తగ్గించిందట. జగన్ గారు ఆయన్ని దూరం పెట్టారని, మరీ ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో ఆయన పాత్ర ఉందని అనుమానిస్తున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది. అంతేకాదు, నెల్లూరు సీటు విషయంలోనూ అధిష్టానం మొండి చేయి చూపించినప్పుడు సాయిరెడ్డి అయితే అలకబూనారంట. ఉదాహరణకు సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యం పెరగడం విజయసాయిరెడ్డి గారిని వెనక్కి నెట్టడానికి సంకేతమని విశ్లేషకులైతే అంటున్నారు. ఇక రెండో వాదన, విజయసాయిరెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవుతున్నారట. కేసులు, అరెస్టుల నుండి తప్పించుకోవడానికి ఇదే సరైన మార్గం అని ఆయన అయితే భావిస్తున్నట్లు సమాచారం. అమిత్ షాతో చర్చలు కూడా జరిగాయట. అయితే చంద్రబాబు నాయుడు గారి అభ్యంతరం కారణంగా ఈ వ్యవహారం కొంతకాలం ఆగినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య విజయవాడ వచ్చిన అమిత్ షా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి విజయసాయిరెడ్డి గారి చేరికకు లైన్ క్లియర్ చేశారని తాజా కబురు ఉంది. ఇక మూడో వాదన అయితే మరీ ఆసక్తికరం. ఇదంతా జగన్ వ్యూహం అంట. జగన్ మాస్టర్ ప్లాన్ అని కొందరు అంటున్నారు. రాజ్యసభలో బలం తగ్గినా బీజేపీకి దగ్గరవడం ద్వారా రక్షణ పొందవచ్చని జగన్ అయితే ఆలోచించారట. అందుకే విజయసాయిరెడ్డి గారిని ముందుగా బీజేపీలోకి పంపించి తర్వాత మిగతా వారిని కూడా పంపించాలని వ్యూహంగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, విజయసాయిరెడ్డి గారి ప్రకటన వెనుక మరికొన్ని మతలబులు కూడా ఉన్నాయట. ఉదాహరణకు, జగన్ గారు లండన్ లో ఉన్నప్పుడే ప్రకటన చేయడం, అధినేతకు ఉత్తరం కూడా రాయకుండా ట్విట్టర్ లో ఒక పోస్ట్ వేయడం, అసలు వారం రోజులుగా ట్వీట్లే చేయకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది అని అనిపించక ఎవ్వరికైనా మానదు. పైగా ఫిబ్రవరి నెలలోనే ఫ్రాన్స్, నార్వే దేశాలకు వెళ్లాలని కోర్టులో పర్మిషన్ కోసం పిటిషన్ కూడా వేశారట. అసలు అంత అర్జెంట్ గా ఆ దేశాలకు ఎందుకు వెళ్ళనున్నారు అనే ప్రశ్న అందరినైతే తెలుస్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు వైట్ అండ్ వాచ్. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఉన్నదల్లా స్వప్రయోజనాలు, అలానే రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. చూశారు కదా సాయిరెడ్డి గారి రాజీనామా ఉదంతంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అనలిటికల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.